హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఇండియన్ ఎకానమీకి సంబంధించి కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. భారతదేశంలో భూ సంస్కరణలు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాయి, భూ సంస్కరణలు అమలు చేయడంలో ప్రభుత్వాలు కానీ ఇతరత్ర కారణాలు కానీ ఏమై ఉంటాయి, ఎందుకు భూ సంస్కరణలు అనేవి మన దగ్గర సక్సెస్ఫుల్ అవ్వలేకపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా చూస్తే భూ సంస్కరణలు అనేవి భారతదేశంలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అసలు భూ సంస్కరణ అంటే ఏంటి, అసలు భూ సంస్కరణల యొక్క ఆవశ్యకత ఏంటి అనేది మనం గతంలో నా యూట్యూబ్ ఛానల్లో ఇంకొక క్లాస్ ఉండింది, అది మీరు చూడొచ్చు. భూ సంస్కరణలు ఎలా వచ్చాయి, ఎన్ని రకాలైనటువంటి భూ సంస్కరణలు అనేవి తీసుకొచ్చారు, భారతదేశం స్వతంత్రానికి పూర్వం, స్వాతంత్రం అనంతరం ఎంతోమంది కృషి వల్ల చట్టాలు రావడం జరిగింది. అయితే భూమి అనేది మనకి చాలా విలువైనటువంటి వస్తువు. జనాభా పెరుగుతున్నట్టు భూమి పెరిగేటటువంటి అవకాశం లేదు. భూమి యొక్క సప్లై అనేది అవ్యాకోచంగా ఉంటుంది, భూమి మారదు. కాబట్టి ఈ పెరిగే జనాభా అందరికీ భూమి అనేది చాలా స్కేర్సిటీ, చాలా విలువైనటువంటి వస్తువు. కాబట్టి ఈ పెరుగుతున్న జనాభా అందరికీ కావలసిన ఆహార సౌకర్యాలన్నింటినీ కూడా అందించేటటువంటి ఒక వనరు మనకి ల్యాండ్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడాన్నే మనం ల్యాండ్ రిఫార్మ్ అంటాం. భూమి భారతదేశ సమాజంలో స్వతంత్రానికి పూర్వం కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ భూమి అనేది చాలా కొద్ది మంది చేతుల్లో అత్యధికమైనటువంటి ల్యాండ్ అనేది ఉండింది. మెజారిటీ ప్రజల దగ్గర, భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల దగ్గర ల్యాండ్ అనేది లేదు, భూమి లేదు. భూమి మీద ఓనర్షిప్ రైట్స్ లేవు, అంటే భూమి హక్కు పట్టా అనేటటువంటిది లేదు. కాబట్టి భూమి ఓనర్షిప్ రైట్స్ వచ్చిన అత్యధిక భూమి అనేది అతి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. కాబట్టి దేశంలో ఆ భూమిని ప్రజలందరికీ తిరిగి పంచాలి అనే ఒక కాన్సెప్టే ల్యాండ్ రిఫార్మ్, భూమి సంస్కరించడం అని అంటాం, భూ సంస్కరణలు అని చెప్పి పిలుస్తారు. సో ఇవి ఎన్నో దశల్లో ఎన్నో రకాలైనటువంటి చట్టాల రూపంలో మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. దానికి సంబంధించిన డీటెయిల్డ్ క్లాస్ అనేది విత్ పీపీటీస్తో నేను ప్రీవియస్ క్లాస్ ఒకటి ఉంది, ల్యాండ్ రిఫార్మ్స్ అని కొడితే మీకు వస్తుంది, మన యూట్యూబ్ ఛానల్లోనే మీరు చూసుకోవచ్చు. సో ఈ క్లాస్ చెప్పడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భూ సంస్కరణలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇండియన్ ఎకానమీలో భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ దేశం అంటున్నాము, భూమి ఏమో కొద్ది మంది చేతుల్లోనే ఎక్కువ సప్లై ఉందంటున్నాము, కొంతమందికి భూమి లేదంటున్నాము. ఆ భూమి పైన యాజమాన్య హక్కులు ఇచ్చేటటువంటి ఉద్దేశంలో చూడండి, మనకి స్వతంత్రం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వాలు కొన్ని ఎన్నికల హామీల్లో చెప్తున్నాయి, కొంతమంది వ్యక్తులకు, అంటే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజలకు మనకి ల్యాండ్ మేము ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణలోనే దళితులకు 3 ఎకరాలు పొలం అనేది ఇస్తున్నాము అని చెప్తున్నారు. అంటే భూమి పైన యాజమాన్య హక్కు అనేది ఇప్పటికీ కొన్ని సెక్షన్స్కి, కొన్ని వర్గాల ప్రజలకు భూమి మీద ఓనర్షిప్ రైట్స్ అనేవి లేవు. సో కాబట్టి అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, భూమి సప్లై, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భూస్వాముల చేతుల్లో భూమి యాజమాన్య హక్కులంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండి భూమి సప్లై అంతా వాళ్ళ దగ్గర ఉంది. కానీ వ్యవసాయం వాస్తవంగా చేస్తుంది భూస్వాములు కాదు, రైతులు చేస్తున్నారు. అలాగే కౌలు రైతులు చేస్తున్నారు, వాళ్ళనే మనం టెనెంట్స్ అని చెప్పి పిలుస్తాము. ఇప్పుడు దున్నేవాడికి భూమిపైన హక్కు ఉండాలి అనేది మన సిద్ధాంతం. అంటే దీనితో కొన్ని ఉద్యమాలు కూడా పుట్టడం జరిగింది. అంటే ఎవరికైతే సాగు చేస్తున్నాడో రైతు, అతనికి భూమి మీద యాజమాన్య హక్కునిస్తే భూమిని మరింత ప్రేమించి అతను మరింత ఓన్ చేసుకొని వ్యవసాయం చేస్తాడు. దాని ద్వారా దేశ ఆహార భద్రత అవసరాలు అనేవి తీరతాయి. సో కాబట్టి ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి భూ సంస్కరణలు మనం జమీందారీ వ్యవస్థ, జాగీర్దారీ వ్యవస్థ, అలాగే కొన్ని రైతువారీ వ్యవస్థ, ఇట్లా బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో కొన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు.
భారతదేశానికి పూర్తిగా స్వతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశం ఇండిపెండెంట్ సూపర్ పవర్గా ఎదిగిన తర్వాత కూడా ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. అయినప్పటికీ చిన్న చితకా లోపాల వల్ల, తర్వాత కొన్ని వ్యవస్థాపూర్వకమైనటువంటి కారణాల వల్ల కొన్ని లోపాలు అనేవి ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో ఉన్నాయి. సో మనం ఈరోజు ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి క్లాస్ అంతా కూడా ఏంటి అంటే ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నది అనే విషయాల పైన మాత్రమే మనం డిస్కస్ చేద్దాం, మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కారణం ఏంటంటే ముందస్తు ప్రచారం మరియు భూ చట్టాలను అమలు చేయడంలో ఆలస్యం. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏంటంటే ప్రచారం మీద ఉన్నటువంటి శ్రద్ధ పంపే విషయంలో ఉండదు, భూమిని పంచే విషయంలో లేదు. అంటే కొందరు భూ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత, స్వాతంత్రం తర్వాత ప్రతిపాదిత భూ సంస్కరణలకు అధికార పార్టీ నాయకులు ముందుగానే చాలా ప్రచారం ఇచ్చారు. అనేక రాష్ట్రాల్లో బిల్లు ఒక చట్టం కావడానికి తీసుకున్న సమయం అసాధారణంగా చాలా కాలం తీసుకుంది. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనేది అందరికీ చాలా ఐడియల్ మోడల్గా తీసుకున్నారు రాజకీయ నాయకులు అందరూ. ముఖ్యంగా ఎవరైతే పవర్లో ఉన్నారో ఆ కాలంలో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారానికి, వాళ్ళు ఫోకస్ అవ్వడానికి పెట్టినటువంటి సమయం. ముందస్తు ప్రచారం బాగా చేసుకోవడం, చట్టాన్ని అమలు చేయడంలో చాలా విపరీతమైన ఆలస్యం చేశారు. ఆలస్యం అంటే అట్లా ఇట్లా ఆలస్యం కాదు, నేటి వరకు కూడా భూములు పేద ప్రజలకు, ఒక సెక్షన్స్ ఆఫ్ మార్జినలైజ్డ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరగలేదు, భూమి ఇంకా పంపకం జరగలేదు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా జరగలేదు అంటే ఆలస్యం, ఇంతకంటే మించినటువంటి ఆలస్యం ఏది లేదు. సో ఇక్కడ అనేక రాష్ట్రాల్లో బిల్లు ఒక చట్టం కావడానికి తీసుకున్నటువంటి సమయం చాలా ఎక్కువ తీసుకుంది. అంటే ఈ ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కూడా మనకి భారతదేశంలో భూ సంస్కరణలు అమలు కావడంలో అతిపెద్ద వైఫల్యం ఏంటి అంటే బాగా డ్రాగ్ చేయడం. ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఒక చట్టాన్ని అమలు చేయడానికి విపరీతమైనటువంటి సమయాన్ని తీసుకోవడం మూలంగా మనకి ఇవి ఫెయిల్యూర్లో వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టు. భూ సంస్కరణలు అటర్ఫ్లాప్ అవడంలో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఆలస్యం. ఒక డెసిషన్ తీసుకోవడానికి ప్రభుత్వాలకు విపరీతమైనటువంటి ఆలస్యం చేయడం, ప్రచారం మీద ఉన్నటువంటి శ్రద్ధ పంపకం విషయంలో లేకపోవడం. తర్వాత వ్యక్తిగత సాగు అనే పదం యొక్క బలహీనమైన నిర్వచనం. వ్యక్తిగత సాగు అంటే ఇండివిజువల్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో దాని డెఫినేషన్ అనేది చాలా వీక్ డెఫినేషన్ ఇచ్చారు. ఎలాగా? వ్యక్తిగత సాగు అనే పదం చాలా బలహీనంగా ఉంది. జమీందారులకు సాగు కోసం గణనీయమైన భూమి కలిగి ఉండటానికి అనుమతి ఉంది. మళ్ళీ పండ్ల తోటల కింద ఉన్న భూమి, టీ ఎస్టేట్లు మొదలైన వాటికి అనేక మినహాయింపులు ఇచ్చారు. సో ఇక్కడ ఇండివిజువల్ కల్టివేషన్ అనే దాంట్లో వీక్ డెఫినేషన్ ఇచ్చి మనకి భూ సంస్కరణలో ఏం చేశారు, ఒకసారి పండే పంట అయితే ఇన్ని ఎకరాల భూమి అనేది కలిగి ఉండాలి వ్యక్తి. 2 సార్లు పండేటటువంటి పంట కానివ్వండి, అసలు నీటిపారుదల సౌకర్యం లేనటువంటి భూములైతే కొంత పరిమాణంలో సీలింగ్ని కలిగి ఉన్నాయి. ఇక పండ్ల తోటలు, టీ ఎస్టేట్లు వీటికి పెద్ద ఎత్తున మినహాయింపునిచ్చారు. అంటే భూమి ఒక లిమిట్లో కలిగి ఉండాలి, ఒక ఫ్యామిలీ లేదా ఒక పర్సన్ లేదా ఒక కుటుంబం గరిష్ట పరిమితిని కలిగి ఉండాలి అనే ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టంలో వీక్ డెఫినేషన్ అనేది ఉండింది. అంటే అది అంత స్ట్రాంగ్గా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ గరిష్టంగా ఎంత భూమి కలిగి ఉండాలి, ముఖ్యంగా పండ్ల తోటలు, టీ ఎస్టేటు, మిగిలినటువంటి ఈ ఇతరత్ర పండ్ల తోటల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి భూములైతే ఎంత పరిమాణంలో ఉండాలి అనే దానికి ఒక వీక్ డెఫినేషన్ ఇవ్వడం వల్ల ఈ లోపాన్ని అడ్డంగా పెట్టుకొని ఎక్కువ ఎకరాలు, ముఖ్యంగా టీ ఎస్టేట్లు కానివ్వండి, తోటల కింద, పండ్ల తోటల కింద ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువ పెద్ద మొత్తంలో ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని ఆ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల ఆధారంగా చేసుకొని ఆ ఉన్న భూమిని రీడిస్ట్రిబ్యూట్ చేయకుండా తమ కుటుంబంలోనూ తమ వ్యక్తుల బంధువుల పేర్లతోనూ దాన్ని ఉంచుకొని అదే విధంగా కొనసాగించారు. సో కాబట్టి
ఇండివిజువల్ కల్టివేషన్, వ్యక్తిగత సాగుకు ఎంత పర్మిషన్లో ల్యాండ్ ఉండాలి అనే దానికి సంబంధించిన ఒక కఠినమైనటువంటి డెఫినేషన్ అనేది లేకపోవడం కూడా భూ సంస్కరణలు అమలు కావడంలో భారతదేశంలో వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్ అని చెప్పాలి. అలాగే చట్టాల ఐచ్ఛిక స్వభావం, అంటే యాక్ట్ యొక్క న్యాచురల్ స్వభావం అని అంటాం కదా, అది ఎలా ఉండిందంటే మోస్ట్ ఆఫ్ ద లాస్ గ్రాంటింగ్ ఓనర్షిప్ రైట్స్ టు టెనెంట్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు టెనెంట్స్ అంటే ఎవరు అంటే కౌలుదారులు అని చెప్పి పిలుస్తాం. అంటే మోస్ట్ ఆఫ్ ద లాస్, మెజారిటీ చట్టాలు ఏం చెప్తున్నాయంటే గ్రాంటింగ్ ఓనర్షిప్ రైట్స్ టు టెనెంట్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. కౌలు చేసుకునే వాళ్ళకి భూమిపైన హక్కులు, ఓనర్షిప్ రైట్స్ అనేవి ఉండాలనేది మ్యాండేటరీ ఏం కాదు అని చెప్తున్నాయి. సో టెనెంట్స్ హ్యావ్ టు మూవ్ ది గవర్నమెంట్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఓనర్షిప్ రైట్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో, ఈ తాత్కాలికంగా ఇంత డబ్బులు ఇచ్చి యజమానికి వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దే హ్యావ్ టు మూవ్ ద గవర్నమెంట్ ఫర్ గ్రాంటింగ్ ఓనర్షిప్ రైట్స్. మాకు భూమి మీద యాజమాన్య హక్కుని ఇవ్వండి అని అడగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దే విల్ నాట్ గెట్ దెమ్ ఆటోమేటికల్లీ. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ కౌలు ఆ టెనెంట్కి అతనికే వస్తుంది అనేటటువంటి గ్యారంటీ అనేది లేదు. సో మెనీ అకేషన్స్ టెనెంట్స్ hesitate to approach the law court for this purpose merely out of fear of the landlords. ఈ భూస్వాముల యొక్క భయానికి భయపడి ఎవరైతే కౌలుదారులు ఉన్నారో, మరి కౌలుదారులకి యాజమాన్య హక్కు ఎట్లా వస్తుంది అని మీ ప్రశ్న రావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాదు. పెద్ద ఎత్తున భూస్వాములు ఉండి వాళ్ళు వ్యవసాయమే చేయనటువంటి పరిస్థితుల్లో ఉండి కొన్ని సంవత్సరాలుగా టెనెంట్స్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఆ భూమి మీద పంట పండిస్తున్నటువంటి వ్యక్తి ఆయన, దేశానికి అన్నం పెడుతున్నటువంటి ఆయన ఎవరు, కౌలుదారుడు. సో కౌలుదారుడికి లేదా టెనెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఓనర్షిప్ యాక్ట్ అనేది, అంటే అతనికి కూడా భూమి మీద యాజమాన్య హక్కు ఉంటుంది అనేది ఎక్కడా స్పష్టంగా నిర్వచించకపోవడంతో వారు కొన్నిసార్లు ప్రభుత్వాలను ఆశ్రయించడము, భూస్వాములకు భయపడి హెజిటేట్ జరిగి వాళ్ళు వ్యవసాయం మీద తమ యొక్క ఈ ఏదైతే మక్కువ అనేది ఉంటుందో అది వదిలేయడము, దాని ద్వారా ప్రొడక్షన్ తగ్గిపోవడము, ఇట్లాంటి కారణాలను మనం చూసాం. సో కాబట్టి చట్టాలలో భూస్వామి ఓకే మనం పక్కకు పెడదాం, భూస్వామి గురించి మనం మాట్లాడతలేము. ఎవరైతే కౌలుదారుడు ఉన్నాడో ఆయనకి ఓనర్షిప్ రైట్స్ అనేది ఎలా ఇవ్వాలి, అతనికి భూమి మీద ఒక ఓనర్షిప్ రైట్స్ అనేది ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి ఆ లాస్ ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంత పర్ఫెక్ట్గా వాళ్ళని డెఫినేషన్ చేయకపోవడం అనేది కూడా భూ సంస్కరణలు ఫెయిల్యూర్ అవడంలో వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే భూమి అక్రమ బదిలీ. సో ఇది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. ఏజెన్సీ ఏరియాల్లో కానివ్వండి, నాన్ ఏజెన్సీ ఏరియాల్లో కానివ్వండి, ఒకరి పేరు మీద ఉన్న రికార్డ్ ఇంకొకరి పేరు మీద అవ్వడము, ఒకరు ఓనర్షిప్గా ఉన్నా కూడా ఇంకొకరు ఓనర్షిప్ అనేది రికార్డ్ అవ్వడము అనేది అక్రమ బదిలీ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద సమస్యగా మారింది. టు ఎస్కేప్ ది లాస్ రిలేటింగ్ టు ల్యాండ్ సీలింగ్స్, ద జమీందార్స్ లార్జ్ స్కేల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్. ఈ జమీందారులు ఎవరైతే ఉంటున్నారో, జమీందారు అంటే అతను శిస్తును కలెక్ట్ చేసేటటువంటి వ్యక్తి. జమీందారులు, జాగీర్దారులు, మహల్వారీ సిస్టమ్ అని బ్రిటిషర్స్ తీసుకొచ్చినటువంటి టైంలో కూడా వీళ్ళు ఏం చేశారు అంటే మెజారిటీ భూములను వారి వారి బంధువుల పేరు మీద, వారి యొక్క కుటుంబ సభ్యుల పేరు మీదన, పండ్ల తోటలతోనూ ఎస్టేట్ తోటలతోనూ ఇట్లా రకరకాల పేర్లతో చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని ఎక్కువ సీలింగ్ అంటే ఎక్కువ పరిమాణంలో భూమిని వాళ్ళు హోల్డ్ చేసుకోవడం అనేది జరిగింది. మరి మన భూ సంస్కరణల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరి దగ్గర అయితే అత్యధికమైనటువంటి మిగులు భూమి ఉంటుందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ని తిరిగి మిగతా ప్రజలకు రీడిస్ట్రిబ్యూట్ చేయడాన్ని మనం ల్యాండ్ రిఫార్మ్ అన్నాం. మరి ఎవరికి వాళ్ళు దొడ్డిదారిన వాళ్ళ కుటుంబ సభ్యులతోని, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్తోని వాటిని రికార్డులన్నింటినీ కూడా బిల్డప్ చేసుకొని ల్యాండ్ మొత్తం వాళ్ళ దగ్గరనే హోల్డ్ చేసి పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా రీడిస్ట్రిబ్యూషన్ అనేది ఫెయిల్యూర్ అయినట్టే కదా. సో కాబట్టి భూములన్నీ కూడా అక్రమ బదిలీ చేసుకోవడం ద్వారా కూడా భూ సంస్కరణలు జరగకుండా అడ్డుకొని భూ సంస్కరణలు భారతదేశంలో ఫెయిల్యూర్ అవ్వడానికి ఇది కూడా
రీజన్గా, ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ల్యాక్ ఆఫ్ సోషల్ కాన్షియస్నెస్ అమాంగ్ ది టెనెంట్స్. ఇప్పుడు ఎవరైతే కౌలుదారులు ఉన్నారో కౌలుదారులకు సంబంధించినటువంటి కౌలుదారుల మధ్య ఒక సామాజిక స్పృహ అనేది లేకపోవడం పెద్ద కారణం. భూ సంస్కరణలు వైఫల్యంలో కౌలుదారులకు సంబంధించినటువంటి సోషల్ కాన్షియస్నెస్ లేకపోవడం. ప్రొఫెసర్ ఖుస్రో ఏమన్నాడంటే, ఆయన రాసినటువంటి ఒక పుస్తకంలో దాని టైటిల్ ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫెక్ట్స్ ఆఫ్ జాగీర్దారీ అబాలిషన్. జాగీర్దారీ అబాలిషన్ ద్వారా ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించిన ఆయన యొక్క ఫైండింగ్స్లో ఏమొచ్చింది అంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది టెనెంట్స్ యాజ్ ఎ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. ఇప్పుడు టెనెంట్స్ మధ్య, కౌలుదారుల మధ్య ఉన్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క సామాజిక స్పృహ ఏదైతే ఉంటుందో ఆ సామాజిక స్పృహ మాత్రమే రెస్పాన్సిబుల్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణలు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ జరగాలి అంటే కౌలుదారుల మధ్య ఉండేటటువంటి, చాలామంది కౌలుదారులు ఉంటారు, వారి మధ్య సామాజిక స్పృహ ఉండాలి, అంటే ఒక కాన్షియస్నెస్ ఉండాలి. అది వాళ్ళలో ఆ చైతన్యం ఉన్నప్పుడే భూ సంస్కరణలు అనేవి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ అవుతాయి అని ప్రొఫెసర్ ఖుస్రో తన అభిప్రాయంలో చెప్పాడు. సో ఇక్కడ టెనెంట్స్కి అంటే భూ సంస్కరణలు చాలా వరకు కూడా చాలా ప్రియారిటీని ఇచ్చాయి. కౌలుదారులకు వాళ్ళ భద్రతకు సంబంధించి విషయాల్లో క్లారిటీగా ఇవ్వడానికి ప్రయత్నం చేశాయి. కానీ చట్టాల్లో ఉన్నటువంటి లోపాల వల్ల ఈ జమీందారులు కానీ, జాగీర్దారులు కానీ, బంధువులు, కుటుంబాల సభ్యులు, అలాగే రిలేటివ్స్ పేరుతోని ఆ ప్రభుత్వం ఏవైతే భూములకు మినహాయింపులు ఇచ్చిందో, అంటే ఒకసారి పండే పంటకైతే ఇంత పరిమాణంలో ల్యాండ్ను కలిగి ఉండాలి, 2 సార్లు పండేటటువంటి ల్యాండ్కి అయితేనేమో ఇన్ని ఎకరాలు గరిష్ట పరిమితిని కలిగి ఉండాలి, ఆ పండ్ల తోటలు అయితేమి, ఎస్టేట్స్ అయితేమి, వీటికి ఇంత పరిమాణంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది పనిచేస్తుంది, అంటే ఇంత పరిమాణంలో భూ గరిష్ట పరిమితి చట్టం అనేది చెప్తుంది. సో వాటిని అడ్డంగా పెట్టుకొని, వాటిలో ఉన్న లోపాలను అడ్డంగా పెట్టుకొని ఆ భూమి రీడిస్ట్రిబ్యూట్ అవ్వకుండా వాళ్ళతోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ కుటుంబాలలోనే ఆ ల్యాండ్ అనేది ఉండడం జరిగింది. సో దీంతో మనకి టెనెంట్స్లో, ముఖ్యంగా కౌలుదారుల్లో వాళ్ళకు ఒక సామాజిక చైతన్యం అనేది, అంటే కాన్షియస్నెస్ అనేది లేకపోవడం కూడా భూ సంస్కరణలు దేశంలో వైఫల్యం చెందటానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. తర్వాత స్టేట్ సైడ్ విత్ ది బిగ్ ఫార్మర్స్ ఇంకొక కారణం. ఎన్సి సక్సేనా హ్యాస్ rightly observed that the state government which control the land operations have moved favorably towards the big farmers. కొన్ని రాష్ట్రాలు ఏం చేశాయి అంటే, ఇది సక్సేనా అనేటటువంటి వారు చెప్పినటువంటి ఎన్సి సక్సేనా హ్యాస్ రైట్లీ అబ్జర్వ్డ్, వారు చేసినటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఫార్మర్స్కి ఎక్కువగా ప్రియారిటీని ఇస్తూ వచ్చాయి. ల్యాండ్ ఆపరేషన్స్లో ఏమొచ్చాయి అంటే వాళ్ళకి ఫేవరబుల్గా పనిచేయడం స్టార్ట్ చేశాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల ఏం చేస్తారు, దున్నేవాడితే భూమి అనే ఉద్యమం చేసేవాడు వాడే ఉంటాడు, అత్యధిక ల్యాండ్ రికార్డు కూడా అతని పేరు మీదనే ఉంటుంది. సో ఎవరైతే భూస్వామ్య హక్కుల కోసం ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తుల పేరునే ఇండియాలో భూమి రికార్డ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనం గమనిస్తే తెలుస్తుంది. అంటే చాలామంది రికార్డ్స్లో కానీ, చాలా అంటే ప్రజల అభిప్రాయంలో కానీ, అలాగే రికార్డ్స్ పరంగా కూడా ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని అనట్లేదు మనం ఇక్కడ, కేరళ అనేది సక్సెస్ఫుల్గా ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి స్టేట్, వన్ ఆఫ్ ద ఐడియల్ స్టేట్గా చెప్పొచ్చు మనం దాన్ని. కానీ మిగతా రాష్ట్రాల్లో ఏమొచ్చింది అంటే, ఇంక్లూడింగ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. కారణం ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బిగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద రైతులు లేదా ల్యాండ్ లార్డ్స్కి ఎక్కువగా ప్రియారిటీని ఇచ్చాయి. అంటే ఒక తెలుగు రాష్ట్రాన్ని అనట్లేదు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఫేవరబుల్ టువర్డ్స్ ది బిగ్ ఫార్మర్స్, పెద్ద రైతులకు మేలు చేసేటటువంటి విధంగా అవి ప్రవర్తించడం ద్వారా కూడా దేశం మొత్తం మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఫెయిల్యూర్ అయింది. అలాగే
ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ పొలిటికల్ విల్. ఇక్కడ రాజకీయాల్లో పొలిటికల్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పని చేయాలి అనేది రాజకీయ నాయకులే గట్టిగా నిర్ణయించుకోవాలి. సో భూ సంస్కరణల కార్యక్రమానికి తగిన రాజకీయ కోరిక, ఉత్సాహం మరియు మద్దతు అవసరం. ఇప్పుడు ఒక పార్టీ అనుకుంటేనేమో, ఒక సెక్షన్ లేదా కొన్ని సామాజిక ఉద్యమ సంఘాలు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తేనో కాదు. రాజకీయ నాయకులందరికీ కూడా ఆ కోరిక, ఉత్సాహం, ఆ మద్దతు అనేది అవసరం. దేశంలో తక్కువ మంది జనాభా చేతిలో ఎక్కువ భూమి అనేది ఉండింది. వాళ్ళు వ్యవసాయం చేసే మనుషులు కాదు. కాబట్టి ఆ భూమిని ఎవరైతే సాగు చేస్తున్నారో వారికే మనం ఓనర్షిప్ రైట్స్ ఇస్తే అతను దేశానికి అన్నం పెడుతున్నాడు. అతను కష్టపడకపోతే అసలు ఆహార ధాన్యాలే ఉత్పత్తి అవ్వవు. కాబట్టి వారికి మోరల్ సపోర్ట్ ఇస్తూ, వారికి ఓనర్షిప్ రైట్స్ ఇస్తూ, వారికి ప్రభుత్వం ఆ భూమిని బదలాయించాలి, వారిని ఆదుకోవాలనే కోరిక రాజకీయ నాయకుల్లో, ముఖ్యంగా భూ సంస్కరణలు అమలు చేయాలనేటటువంటి కోరిక, ఉత్సాహం, మద్దతు అనేది పొలిటికల్ లీడర్స్కి, మిగతా సంఘాల ప్రజలకి ఉండాలి. స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులు ప్రగతిశీల సోషలిస్టు దృక్పథం యొక్క ముసుగు మాత్రమే ధరిస్తారు. ప్రతి ఒక్కడూ పైకి మాట్లాడతాడు, పేదల పక్షపాతిని అంటాడు, పేదల పెన్నిదని చెప్తాడు. పెద్ద పెద్ద అసలు లీడర్ అని చెప్తున్న రాజకీయ నాయకులందరూ కూడా మీరు గమనిస్తే చక్కటి, ఇప్పుడు కరోనా సీజన్లో మాస్కులు వేసుకుంటున్నారు, కానీ రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ మాస్కులు వేసుకొని తిరుగుతారు. అంటే నేను సమాజ ఉద్ధరణ కోసమే బయలుదేరాననేటటువంటి ముసుగుతో ఉంటాడు. కానీ అతనికి నిజమైన కోరిక, ఉత్సాహం, ఈ పేద ప్రజలకు భూమిని బదలాయించాలి అనేటటువంటిది, భూమి హక్కునివ్వాలి అనేటటువంటి కోరిక లేకపోవడము ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్కు ఇదే పెద్ద కారణంగా కూడా మనం చెప్పొచ్చు. ఆ రాజకీయ నాయకులకు గాను, మిగతా సంఘాలకు గాను, ఉద్యమకారులకు గాను భూమి అనేది పేదవాడికి రీడిస్ట్రిబ్యూషన్ జరగాలి అనేటటువంటి ఒక ఖచ్చితమైన కోరిక కానీ, ఉత్సాహం కానీ లేకపోవడం, అది ఉన్నట్టుగా నటించుతూ తిరగడం ద్వారా భూ సంస్కరణలు అనేవి ఫెయిల్ అవుతున్నాయి. దేశంలో భూ సంస్కరణలు అనేవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి అంటే రాజకీయ నాయకుల్లో సరైన స్ట్రాంగ్ విల్ అనేది లేకపోవడం. ఇది మనం చెయ్యాలి అనేటటువంటి విల్ పవర్ అనేది, కోరిక అనేది లేకపోవడంతో దేశంలో భూ సంస్కరణలు అనేవి సరిగా అమలు జరగలేదు. మనకి భూ సంస్కరణలు అనేవి ఫెయిల్యూర్ అయ్యాయి. ఓకే, ఇక నెక్స్ట్ కాజ్ ఒకటి చూసుకుంటే బ్యూరోక్రాటిక్ కరప్షన్. ఇక మనం బ్యూరోక్రాట్స్ అంటే వైట్ కాలర్ నేరస్తులు అని చెప్పొచ్చు మనం వీళ్ళని. భూ సంస్కరణలు పట్వారీ మరియు రెవెన్యూ శాఖ ఇతర కార్యకర్తలకు డబ్బు సంపాదించడానికి ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తాయి. ఎస్పెషల్లీ చూడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉన్నంత అపవాదం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే ల్యాండ్ రికార్డ్స్ని కలిగి ఉంటుంది. సో వీరు భూమిని రికార్డ్స్ చేయడంలో ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళకు సంబంధించిన రికార్డు మరొకరికి చేయడము, అంటే దేశంలో భూ సంస్కరణల గందరగోళానికి కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అనేటటువంటి అపవాదు కూడా ఉంది. ఇది మనం అనడం కాదు, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రజలు అనుభవించినటువంటి వారి యొక్క పరిస్థితులను దృష్ట్యా రెవెన్యూ శాఖ, పట్వారీ శాఖలు ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తున్నాము. వీరు ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన విషయాలు చూస్తారు. కాబట్టి వీరికి డబ్బు సంపాదించడం ఇల్లీగల్గా, అది కూడా ఇల్లీగల్గా డబ్బు సంపాదించడాన్ని ఒక మంచి అవకాశంగా, మంచి ఆపర్చునిటీగా భావిస్తారు. దాని ద్వారా కోటీశ్వర్లు అయినటువంటి వ్యక్తులు కోకొల్లలు. ఏసీబీ రైట్స్ జరిగినప్పుడు ఎవడో కొద్దిమంది దొరుకుతారు, కానీ మెజారిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒక మంచి డబ్బులు సంపాదించడానికి ఒక సువర్ణమైన అవకాశంగా భావిస్తున్నారని ప్రజల అభిప్రాయం. చాలా సందర్భాల్లో అధికంగా ఉన్న అధికారులు భూస్వాములే. ఇక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో, అంటే ఐఏఎస్ ఆఫీసర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ చేసే అధికారులు కూడా భూస్వాములుగా ఉండేటటువంటి ప్రమాదం వచ్చింది. అంటే చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను ఆధారంగా చేసుకొని భూమి రికార్డ్స్ని గందరగోళం చేసి ప్రజల్లో ఒక రకమైన అలజడిని సృష్టించి వారి యొక్క ల్యాండ్ రికార్డ్స్ని బేస్ చేసుకొని అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించడం, అంటే అవినీతి సంపాదన అనేది ఎక్కువగా చేయడం అనేది, అంటే
మనం ఒక కుల్లా చెప్పాలి అంటే భారతదేశంలో భూ సంస్కరణలు అమలు కాకపోవడానికి మెయిన్ రీజన్ కూడా బ్యూరోక్రాటిక్ వ్యవస్థ అనే చెప్పుకోవాలి. అంటే సరైన బ్యూరోక్రాటిక్ వ్యవస్థ లేదు, వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసేటటువంటి వ్యవస్థ అనేది ఉండాల్సి ఉండే. కానీ అది లేకపోవడం వల్ల మనకి ఆ చట్టాలను చేసేటటువంటి వాడు ఎవడైతే రీడిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి పవర్ గవర్నమెంట్ ఎవరికైతే ఇస్తుందో వారే ఇల్లీగల్గా డబ్బులు సంపాదించాలనేటటువంటి కోరికతో ఉన్నప్పుడు డెఫినెట్గా ల్యాండ్ రికార్డ్స్లో పెద్ద సమస్యలు అనేవి ఉన్నాయి. దేశం మొత్తం మీద భూమి అనేటటువంటి భూమి రికార్డులు అనే దాన్ని మనం కదిలిస్తే పెద్ద తేనె తొట్టి కదిలించినట్టే అన్ని సమస్యల వలయంతో కూడుకొని ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఈ ఉద్యోగస్తులు, సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి కింది స్థాయి వరకు కూడా అందరూ డబ్బులు సంపాదించాలనేటటువంటి వ్యామోహంతో ఈ ప్రభుత్వం ఏదైతే ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకాన్ని ఒక రెవల్యూషన్ ఏదైతే ఉందో భూ సంస్కరణ అనేటటువంటి ఒక పెద్ద మార్పుని ఫెయిల్యూర్ చేయడంలో బ్యూరోక్రాట్ల యొక్క వంతు అనేది ఎక్కువగా ఉంది. తర్వాత ఆబ్సెన్స్ ఆఫ్ రికార్డ్స్. ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ రికార్డ్స్ రిగార్డింగ్ ఓనర్షిప్ ల్యాండ్ అండ్ అబౌట్ ఇట్స్ యాక్చువల్ కల్టివేటర్ స్టాండ్స్ ఇన్ ద వే ఆఫ్ ప్రాపర్లీ ఐడెంటిఫైయింగ్ ద బెనిఫిషియర్ ఆఫ్ ది ల్యాండ్ రిఫార్మ్. ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ అంటే భూమి ఓనర్షిప్ రైట్ ఒకటి దగ్గర ఉంటుంది, కానీ ఆ భూమి మీద వాస్తవంగా కల్టివేట్ చేస్తున్న వ్యక్తి ఒకడు ఉంటాడు. భూమి యజమాని ఒకళ్ళు, వాస్తవంగా ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులు కొందరు. ఇందులో ఎవరు నిజమైన హక్కుదారుడు అనేటటువంటి విషయాలను మనం ఐడెంటిఫై చేసేటప్పుడు రికార్డ్స్ అనేవి సరిగా లేవు. ఎవరు భూమిని ఎవరికి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరు యజమాని, ఎవరు కల్టివేషన్ చేస్తున్నారు అనేటటువంటి విషయం అంతా కూడా ఇక్కడ మనకి ఈ రికార్డ్స్ అనేవన్నీ అన్నీ కూడా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్సెన్స్ ఆఫ్ రికార్డ్స్ రిగార్డింగ్ ఓనర్షిప్ ల్యాండ్, ఎవరికైతే భూమి యజమాని ఉన్నాడో దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మనకి ఆబ్సెన్స్ ఉండడంతో కూడా భూ సంస్కరణలు ఫెయిల్యూర్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అని చెప్పాలి. తర్వాత ల్యాక్ ఆఫ్ యూనిఫామిటీ ఇన్ ల్యాండ్ రిఫార్మ్స్ లాస్. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో యూనిఫామిటీ చట్టం అనేది లేదు. భూ సంస్కరణలు, భూమిని పంపిణీ చేయాలి అనేటటువంటి చట్టాలు దేశవ్యాప్తంగా యూనిఫామిటీతో కూడినటువంటి యాక్ట్ లాస్ అనేవి లేకపోవడం, ఏ రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టాలు ఉండడము. సో ఇలా ఉండడంతో ల్యాండ్ రిఫార్మ్స్ హ్యావ్ ఆర్ నాట్ యూనిఫామ్ త్రూఅవుట్ ద ఇండియా. దే ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. దీస్ ఆల్సో అకౌంట్స్ ఫర్ ది స్లో ప్రోగ్రెస్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ మెజర్స్. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి భారతదేశం మొత్తం భూ సంస్కరణల్లో కేరళ అనేది సక్సెస్ఫుల్గా చేయడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరుండొచ్చు. మిగతా రాష్ట్రాల్లో అంటే రాష్ట్రానికి ఒక రకమైనటువంటి చట్టము, పరిస్థితులు, భూస్వామ్య వ్యవస్థ అనేవి ఉండడంతో ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా మనకి ఒక యూనిఫామిటీ యాక్ట్ అనేది లేకపోవడం కూడా భూ సంస్కరణలు ఫెయిల్యూర్ అవ్వడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది భూమి అనేది ఒక సహజమైనటువంటి వనరు. అది సమాజంలో మనం చూస్తున్నటువంటి ప్రాక్టికల్ సొసైటీలో కొద్ది మంది దగ్గర మాత్రమే వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఎక్కువ మంది వ్యవసాయం చేసే పేద ప్రజల దగ్గర భూమి మీద ఓనర్షిప్ రైట్ అంటే యాజమాన్య హక్కు లేదు. అతను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటాడు. కాబట్టి దేశంలో పెరుగుతున్న జనాభా అందరికీ ఆహార అవసరాలకు సరిపడా పంట పండించాలి అంటే భూస్వాములతో అవదు. భూస్వాములు వ్యవసాయం చేయరు. వారు ఆ భూమిని కౌలుకిచ్చి వేరే వ్యక్తి ద్వారా లాభాన్ని పొందుతారు. మరి కౌలుకు చేసే వ్యక్తులు కూడా మాకు వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి లేదు అని వారు కూడా ఆపితే, వారు కూడా వ్యవసాయం చేయకపోతే ఈ దేశ ప్రజలకు కావలసిన ఆహార ధాన్యాలు ఎవరు పండించాలి? కాబట్టి దున్నేవాడిదే భూమి అనేటటువంటి నినాదాలు వచ్చాయి. మనం కూడా ఏంటి అంటే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే అత్యధిక వేల ఎకరాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి భూములను ప్రజలందరికీ కూడా దాన్ని యాజమాన్య హక్కులు కలిగించినట్లయితే, ఎప్పుడైనా రైతు నాది అనుకున్నప్పుడు దాని మీద చాలా ప్రేమ పెట్టి మనసు పెట్టి పంట పండిస్తాడు. ఆ భూమిని నాది కాదు అనుకున్నప్పుడు మరో రకంగా దాంట్లో పనిచేస్తాం మనం. సో కాబట్టి భూ సంస్కరణలు భారతదేశంలో వైఫల్యం చెందడానికి రాజకీయ నాయకులకు సరైన కోరిక లేకపోవడంతో పాటు బ్యూరోక్రాట్సిక్ వ్యవస్థలో ఉన్నటువంటి కరప్షన్ కానివ్వండి, అలాగే టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారిలో సరైనటువంటి
సోషల్ కాన్షియస్నెస్ అనేది లేకపోవడం లాంటి కొన్ని ప్రధానమైన కారణాలతో మనం ఈ క్లాస్ని డిస్కస్ చేసుకున్నాము. మరొక ఇంపార్టెంట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.